యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేస్తే భారతదేశ బలవంతుడికి నజరనే చూపిస్తున్నప్పుడు బంధిస్తున్నాం వానికి లేసు రక్తం విరిచివేస్తున్నాం. ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నజరనే చూపిస్తున్నప్పుడు బంధిస్తూ వానికి లేసు క్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ప్రతి చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజరనే చూపిస్తున్నప్పుడు బంధిస్తూ వానికి లేసు క్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఏ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ఇజబేల్ ఆ బిత్తర తలుపు నెనపగాడి నజరనే క్రీస్తున్నాం పెరడ పగలగొట్టి వెర్రగొడుతుంది. ఏ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే అంత్యక్రీస్తు నివేదాన శక్తి బలవంతుడికి నజరనే క్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఏ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి థ్యాంక్ యూ లార్డ్ మరణపు శక్తి బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఏ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి గడసరపు శిరస్సు రోమ 16:20 ప్రకారం నజరనే యేసుక్రీస్తు నామం పేరు చెదలు దొరుకుతుంది. ఏ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే కుటుంబాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. చిన్న బిడ్డల వారి భవిష్యత్తులో వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. థ్యాంక్ యూ లార్డ్ భార్య భర్తల జీవితాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. యవనస్తులు వారి ఉన్నతమైన భవిష్యత్తులకు ఆరోగ్య ప్రణాళిక ఆలోచన తలపుల ఉద్దేశాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. థ్యాంక్ యూ లార్డ్ రీబా శాఖత రోకోల మాంద రకలబా శాఖత రోకోల బరబా ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. భయంకరమైన తలనొప్పిని కలిగించే చేతబడి చెల్లంగి శక్తుల ప్రభావం నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. నిద్రమత్తు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. కష్టార్జితాలకు ఆర్థిక పరిస్థితులు వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఉద్యోగాలకి థ్యాంక్ యూ లార్డ్ వారి ఉద్యోగాలకి వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. సంబంధాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. గర్భఫలానికి వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. దేవుని పనిని ఆటంకపరిచే సంబలటి చోబి అష్టోది అర్బి వంటి బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపుల ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ దేవుని యొక్క దర్శనాలకి పిలుపులకి తలాంతులకి కృపావరాలకి అభిషేకాలకి వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఇతరుల స్వాస్థాన్ని స్వతంత్రించుకొని కూడా ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేష, గర్వపు ఆత్మలు, తిరుగుబాటు, తలపు ఆత్మల క్రియలన్నింటినీ కూడా నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఎడతగని ప్రార్థనా జీవితాలకి దేవుని వాక్య సన్నిధి వాక్యానుసారమైన జీవితాలకి వ్యతిరేకంగా దేవునితో సహవాస జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. విడుదల ఆరాధన అభిషేకానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా వినగలిచే విగ్రహించుగా మనసు చూడగలిగే ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఆత్మీయ మననేత్రాలు వెలిగించబడిన ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. మనసును కృంగుదల కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత
విరిచివేసిన దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల మానవుల ప్రాంతాలు ఏలుబడి చేసి సాతానికి బలిపెట్టి నిరిమి ఒకటి పది ప్రకారం వెల్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా రుబ్బి మన యాది వర్ధులకు శాపనాలు పది కొట్టివేసిన దృష్టి యొక్క అగ్ని బాణాలన్నిటి కూడా నజరేయుక్రీస్తు నామమున చలార్చి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రిద రకల మాందర రకల అన్ని భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థించారు. రికల మాందర రకల బదర బలబ అల్బర బదరి గిర బల పరిషద కదర రకల బర బదరి గిర బల బరబు లబ్ర బల బ్లషర కదర రకల బర బర పరిషద కదర రకల బర బర బరబ ఓ అరికాల మందాని పురుకుంట బాలు ప్రతి బలకాల బల ముద్ర నరాలు కణాల తలబాల మెదడు బలకాల చేతులు ఓ చిన్న బ్రవులు పెద్ద బ్రవులు శరీర భాగాల్లో దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులు నేసి గీసినప్పుడు బంధిస్తూ వానికి లేసి రక్తం చేత విరిచి వేసినాం. బీపీ షుగర్ అల్సర్ క్యాన్సర్ అనేక రకాల భయంకరమైన రుగ్మతలు వ్యాధి రుగ్మతల చేత బలహీనపరచాలు చూసే మంత్రి విద్య బలవంతుడికి నదులు యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రబదర గలమాందర గల పరిషద కదర గల బర బదర గుల బర బరబు ఓ రకల బ్ల బ్ల ద్ర గ్ర బ్ల బర పరిషద కదర గల బర బదరి గిర బల బర బరబ ఉర మాందర గర బల పరిషద కదర గల మాందర గల బర పరిషద కదర గల బర బల బరబ ఉర తద్ర ద్ర గ్ర బల పరిషద కదర గల మాందర గల బర బదరి గిర బలబ ఓ రద ద్ర 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 గ్ర బ్ల ద్ర గ్ర బ్ల ద్ర ద్ర గ్ర బ్ల పరిషద గర బల బర బరబ పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ రక్తం ప్రతి ఒక్క ప్రాణాత్మల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డలు ఓ మాకు ప్రతి ఒక్క ఈవులు జీవులు విరిచిన ఈవులు జీవులు డైరెక్టర్ వస్తువులు అన్నింటి యేసుక్రీస్తు రక్తం చేత కొనిపోయిన రక్తం చేత కలవరిసి రక్తం చేత కంచె వేస్తున్నాను. నీ అగ్నిగించిన ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం సైబ్రి 1:14 ప్రకారం పరలోక సైన్య సమూహాన్ని కావలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రభాషకర మరియు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అలాగే 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద అరికాల ముందు నడినెత్తి వరకు నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. భయపెట్టే ఆత్మల క్రియ నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రీభాషక రకల బదర గుల బర బలబౌ 2:1 ప్రకారం ప్రతి ఒక్కరి ప్రేమ శక్తి ఇంద్రియ నిగ్రహం కలిగిన ధైర్యపు ఆత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీమాందర సదదద రకల పరిషద కదర గల బర బదర గుల బర బలబ అల్బర బల పరిషద కదర గుల మాందర కల పరిషద కదర గల బరబౌ లికర బల బర 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 శుభదర ప్రతివిధమైన చీకటి అంధకార దురాత్మ వాయుమల అద్భుతాలు క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా భాష కదర గుల మాందర కల పరిషద కదర గుల బదరి గిరి బల భాష కడగల బర బలబ రకదర గల పరిషద కదర గుల మాందర కల బర బరబ దేవునికి స్వరానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ రబ సాందర గల పరిషద కదర గల బర బల బర బరబ ఉల్బర బల పరిషద కదర గల పరిషద కదర గలబ పరిశుద్ధాత్మ మీరే నాయకుడికి నామకిని బోధకుడి శ్రేణి కాపురికి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన Dirabala Barisha Gadaro Galamandara Galabara Barisha Gadaro Galabara Balabara Galabara Balabara Balaba, O Rabadara Galabadara Galabadara Galabasha Gadagada Galamandara Galabara Balabaraba, O Landara Cataro Galabara Barisha Gadaro Galabara Balabara Badara Galabara Balabaraba, O Randala Cataro Galabara Balabarisha Gadaro Galabara Balabara Balabara Balabarabu, Rezagadara Galamasha Gadagara Balabara 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 Balabarabu, Rezagadara Galabara Balabarisha Gadaro Galabara Balabara Doro Galabara Balabarabu, Rizada Grabla Sogoro Galabara Barisha Gadaro Galabara Balabara Balabara Balabaraba, Rabala Balabara Balabarisha Badara Galabara Balabara Barisha Badaro Galabara Barabu, Rigala Mandara Galabarisha Gadaro Galabara Badara Galabara Balaba, Rimandara Galabara Balabarisha Gadaro Galabara Balabara 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 Balabaraba, Rubadaro Galabarisha Gadaro Galabara Balabarisha Gere Gere Bele Bele Bele, Aldaraza Gadaro Galabarisha Gadaro Galamandara Galabara Barisha Gadaro Galabara Balaba, Ura Mandara Galabara Balabarisha Gere Gelabara Balabadaro Galabara Barabu, Rimandara Zagadaro Galahala Balabarisha Gadaro Galabara Balabara Balaba, Rubadara Galabara Barisha Gadaro Galabara Balabarisha Gadara Galabara Balabaraba, Urandala Gadaro Galabara Barisha Gadaro Galabara Balabara Balaba, Urabadara Galabara Balabarisha Gadara Galabaraba, Ulbarabadara Galabara Balabara Galabarabu, Razagadara Galabara Balabarisha Gadaro Galabara Balabaraba, Razagadara Galabara Barisha Gadaro Galabara Balabaraba,
O ragala mandala gala bara 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 shakara bara 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 bo raza gada ragala bara 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 shakada rogala bara 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 ba rabada ragere bara 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 shakada rogala bara bara rogala mandala gala bara bara bo al daraza gada ragala bara shakara bara 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 ba महिमा नीके प्रभु घनता नीके प्रभु महिमा नीके प्रभु घनता नीके प्रभु स्तुతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభువునకే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభువునకే ఆరాధన నా ప్రియుడు యేసునకే ప్రియ ప్రభు దేవునకే నా ప్రియుడు యేసునకే ప్రియ ప్రభు దేవునకే महिमा नीके प्रभु घनता नीके प्रभु महिमा नीके प्रभु సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వం
మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునకే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునకే.
ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభువునకే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభువునకే, ఆరాధనా ఆరాధనామే, ఆరాధనా ఆరాధనా, నా ప్రియుడు యేసు నాకే, ప్రియ ప్రభు దేవునకే, నా ప్రియుడు యేసు నాకే, ప్రియ ప్రభు దేవునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుడవే, సమీపించరాని తేజస్సునందు వసించు అమరుడవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వం నాకిచ్చితివే, శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వం నాకిచ్చితివే, ఆరాధనా 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 ఆరాధనా, నా ప్రియుడు యేసు నాకే, ప్రియ ప్రభు దేవునకే, నా ప్రియుడు యేసు నాకే, ప్రియ ప్రభు దేవునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఎంతో ప్రేమించి నాకై తెచ్చి ప్రాణము నర్పించితివే, ఎంతో ప్రేమించి నాకై తెచ్చి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, ఆరాధనా 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 ఆరాధనా, నా ప్రియుడు యేసు నాకే, ప్రియ ప్రభు దేవునకే, నా ప్రియుడు యేసు నాకే, ప్రియ ప్రభు దేవునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీకు నా అతిశయము ధరణి
పరిశుద్ధ ప్రభునకే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునకే చిందించి నన్ను విమోచించి
పరలోకమందున్న మా తండ్రి, రాత్రికాల సమయంలో ఈ ఆత్మీయత ప్రార్థనలో శక్తి గల నీ వాక్యము ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, నీ సిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని, నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా కొట్టివేస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, ఆత్మ సంబంధమైన శోధనలు రావడానికి ఈ జీవితంలో కారణాలేంటి? చాలాసార్లు ఆత్మ సంబంధమైన శోధనలు మన జీవితాలు వెళ్తున్నప్పుడు ఎందుకు ఇలాంటి శోధనలు నా జీవితంలోకి అనుమతించబడుతున్నాయి, ఏ పరిస్థితులను బట్టి, ఏ కారణాలు బట్టి ఈ శోధనలు కూడా నేను వెళ్ళాల్సి వస్తుంది అని రకరకాల ఆలోచనలు మన జీవితంలో అప్పుడప్పుడు తారసపడకపోక ఉండవు. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ శోధనలు ఎందుకు వస్తున్నాయి, దానికి ఉన్న కారణాలు ఏంటి అనేది బైబిల్ గ్రంథంలో మనం చూసి ఉన్నట్లయితే, మనకి కలిగే ఆత్మ సంబంధమైన శోధనలన్నింటిలో నుండి ఎలా విడుదల పొందుకోవాలో, ఎలా దేవుడు విడిపిస్తాడో వాటి గురించిన సత్యాలు దేవుని లేఖన భాగాల నుండి మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన శోధనలు పరిశుద్ధ విశ్వాసులను పరిశోధించుటకు ఉపయోగించబడతాయి. ఏ ఆత్మ సంబంధమైన శోధన అయినా సరే పరిశుద్ధులను, దేవుని ప్రజలను పరిశోధించుటకు ఉపయోగించబడతాయి ఆత్మ సంబంధమైన శోధన. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అబ్రహాం జీవితంలో కఠినమైన శోధన ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చదివితే, కఠినమైన ఆత్మ సంబంధమైన శోధన గుండా అబ్రహాము ఎలా నడిపించబడ్డాడు, ఎందుకు నడిపించబడ్డాడు, ఆత్మ సంబంధమైన శోధనకి గల కారణం ఏంటి అని తెలుసుకున్నట్లయితే, మొట్టమొదటి వచనం ఆదికాండం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతని చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పించాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనము అబ్రహాం జీవితాన్ని చూసినట్లయితే ఆత్మ సంబంధమైన శోధన ఎలా అతని జీవితంలోకి వచ్చిందంటే, కఠినమైన శోధనగా ఈ పరిశుద్ధిని పరీక్షించడానికి వచ్చిన శోధన, దేవుడే పరీక్షిస్తున్న సమయం ఇది. చాలాసార్లు మనం శోధించబడ్డం అన్ని సాతాన్ ద్వారానే అనుకోవడానికి వీల్లేదు, అన్ని అపవాది ద్వారానే శోధించబడుతున్నాం అనుకోవడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో దేవుడు ద్వారా కూడా శోధించబడడం అనేది జరుగుతుంది. బైబిల్ గ్రంథాలు ఇప్పుడు మనం చదువుతున్న అబ్రహాం జీవితం గురించి మనం గమనించినట్లయితే, ఇక్కడ అబ్రహాంకు వచ్చిన కఠినమైన ఆత్మ సంబంధమైన శోధన అనేది అపవాది దగ్గర నుంచి రాలేదు, అది డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి వచ్చిన శోధన. తన పరిశుద్ధుడైన అబ్రహామును దేవుడే పరీక్షిస్తున్న కఠినమైన శోధన గుండా తీసుకువెళ్తున్న సమయం ఇది. మన జీవితాల్లో కూడా కొన్ని శోధనలు దేవుని ద్వారా మనకు అనుమతించబడతాయి. ఎందుకు అనుమతించబడతాయి కఠినమైన ఆత్మీయ శోధనలు అంటే, మనల్ని పరీక్షించడానికి అని బైబిల్ సెలవిస్తుంది. ఆమె చూద్దాం. ఇది తెలియక మనం ఏం చేస్తూ ఉంటాం, మనం ఏమనుకుంటా ఉంటామంటే, ఎందుకు ప్రభువా నాకు ఇంత కఠినమైన శోధన నాకే ఎందుకు, నా జీవితంలోనే ఇంత కఠినమైన శోధన ఎందుకు ఇస్తున్నావు, ఎందుకు అనుమతిస్తున్నావు అని అనేక రకాలుగా ప్రశ్నించిన వారంగా ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో అబ్రహాం జీవితంలో కఠినమైన శోధన అని ఎలా ఎదుర్కొన్నాడో మనం చూసినట్లయితే, అబ్రహాము ఇక్కడ దేవుని చేత పరిశోధించబడుతున్నాడు. మామూలు శోధన కాదు, కఠినమైన శోధన చేత పరిశోధించబడుతున్నాడు. దేవుడు తరచుగా కొందరు వ్యక్తుల్ని కొన్ని విషయాలను త్యాగం చేయమని అడుగుతాడు. చాలాసార్లు మనము దేవుడు ఎందుకు మన జీవితంలో కఠినమైన శోధనలు కూడా తీసుకువెళ్తాడంటే, ఆత్మ సంబంధంగా కొన్ని విషయాలు మనం త్యాగం చేయవలసినవి ఉన్నాయి. ఆమె మనం ఏ విషయాల్లో అయితే త్యాగం చేయకుండా ఉన్నామో
ఆ విషయాలు దేవుడు త్యాగం చేయడానికి కొన్నిసార్లు ఇలా కఠినమైనటువంటి ఆత్మ సంబంధమైన శోధన కూడా పరీక్షించడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అబ్రహామును మొదట తన దేశాన్ని బంధువుల్ని విడిచిపెట్టమన్నాడు. అది ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. సార్ చదువు. ఆదికాండం 12. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళామించుద్దాం. అంటే ఇక్కడ ఇప్పుడు అబ్రహాముకు వచ్చిన శోధన, ఆత్మ సంబంధమైన శోధన ఏంటంటే తన తండ్రి దేశాన్ని, తన తండ్రి ఇంటిని, తన బంధువుల ఇంటిని త్యాగం చేసి వదిలి రావాలి. ఇది మొట్టమొదటి త్యాగం. తర్వాత దేవుడు ఎక్కడ వదలమన్నాడు? ఇజ్రాయెల్ గురించినటువంటి ఆశలను వదిలేయమన్నాడు. అది కూడా ఆదికాండం 17వ అధ్యాయం 17-18 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానం కలుగునా 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకునేను. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని దేవునితో చెప్పగా చెప్దాం. సో అబ్రహామును మొదట తన దేశాన్ని, బంధువుల్ని విడిచిపెట్టమని, త్యాగం చేయమని దేవుడు అడగడం జరిగింది. ఇది కఠినమైన శోధనలో ఒకటి. తర్వాత ఇష్మాయేలు గురించినటువంటి విషయంలో దేవుడు అబ్రహాముని త్యాగం, అక్కడ ఆశలు వదిలేసుకోమన్నాడు. ఇష్మాయేలే నీ వారసుడు కాదు, ఆ ఇష్మాయేల్ మీద నీ ఆశలు వదిలేసుకో, ఆ ఇష్మాయేల్ని ఇప్పుడు వదిలేసుకోవడం త్యాగం చేయాలి అక్కడ. ఆమె చెప్తాం. అలాగే చివరిగా తన ముద్దుల కొడుకు ఇస్సాకును వదులుకోమంటున్నాడు. ఆమె సో కఠినమైన శోధనలు ఇన్ని రకాలుగా అబ్రహాం జీవితంలో మనం చూడొచ్చు. త్యాగం చేయాల్సిన విషయాలు తండ్రి ఇల్లు, తండ్రి దేశం, బంధువుల ఇల్లు, ఇష్మాయేలు, ఆ తర్వాత ఇప్పుడు తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు. గట్టిగా ఆమె. ఇలాగే తన కోసం సమస్తాన్ని విడిచిపెట్టాలని యేసు ప్రభు కూడా తన శిష్యులను అడగడం జరిగింది. అది మత్తయి సువార్త 10వ అధ్యాయం 37-39 వచనాలు చదివితే మనకు ఒకసారి అర్థమైంది. యేసు ప్రభు తన శిష్యులను కూడా ఎలా విడిచిపెట్టమని అడిగాడో, త్యాగం చేయమని అడిగాడో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 37-39 వచనం చదువు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఆమె చెప్దాం. యేసుక్రీస్తు ప్రభు కూడా చెబుతున్నాడు, తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాను గాని నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును అంటున్నాడు. ఆమె అంటే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలంటే త్యాగం చేయాల్సినవి ఉన్నాయి, వదిలేసుకోవాల్సినవి ఉన్నాయి. ఇది అక్కడ వారికి ఉన్నటువంటి దేవుడు పరిశోధిస్తున్న విషయం. అన్నిటినీ కలిగి మనం దేవుడిని వెంబడించాలంటే కష్టం. ఈరోజు చాలా మంది జీవితాలు దేవుడిని ఎందుకు వెంబడించలేకపోతున్నాయి? శిష్యులుగా ఎందుకు వెంబడించలేకపోతున్నారు? చాలా మంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు వారికి ఆటంకంగా ఉన్నారు. గట్టిగా ఆమె చూద్దాం. వారందరినీ నిజ జీవితంలో వదిలేసుకోమని దేవుడు అక్కడ మాట్లాడట్లేదు. దేవుడి కంటే ఎక్కువగా వారికి ప్రాముఖ్యత ఫస్ట్ ఇవ్వకూడదు అంటున్నాడు. గట్టిగా ఆమె చూద్దాం. ఎక్కువగా ఆయన కంటే ఎవరిని ప్రేమించకూడదు అంటున్నాడు. ఆమె చూద్దాం. ఈ రోజు చాలా మంది జీవితంలో ఈ తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, కుమారులు కుమార్తెలు కానీ వారి మూలంగా దేవుడి కంటే ఎక్కువగా వారిని ప్రేమించడం వల్ల, దేవుడి కంటే ఎక్కువగా వారికి అన్ని చేయడం, దేవుడిని పక్కన పెట్టడం, దేవుడు అక్కడ పరిశోధించే సమయం అవుతుంది. హల్లెలూయా. మనము దేవుడికే ప్రథమ స్థానం ఇచ్చే వారమై ఉండాలి. మార్క్స్ వార్తలో కూడా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విషయాలన్నీ కూడా ఆయనకి ప్రథమ స్థానం మనం ఇవ్వాలని చెప్పేసి మార్క్స్ వార్త 10వ అధ్యాయం 29-31 వచనం.
అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులైనను భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు మూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారు మొదటి వారు అని చెప్పి ఆమె చెప్దాం. అంటే తనను వెంబడించాలంటే ఈ వేటిని త్యాగం చేయాలో వేటిని వదిలివేయాలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కంటే ఎక్కువగా మనం దేనైనా ప్రేమిస్తే వాటిని వదిలివేయాలి, త్యాగం చేయాలనే పరిశోధన దేవుడు పెడతాడు తన పరిశుద్ధులకి. ఆమె చూద్దాం. అలాగే లూకాసు వార్త 9వ అధ్యాయం 57 నుంచి 62 వచనాలు చదువుదాం. 9వ అధ్యాయంలో 57 నుంచి 62. వారు మార్గంలో నిలుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను, అక్కడ మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షుల నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకైనా స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను. నేను వెళ్ళి మొదటి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకైన మృతులు పాతిపెట్టుకొననేమో నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదును గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా వాడు యేసు నాగటి మీద చేయిపెట్టి వెనుక తట్టు చూచు వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. అంటే యేసు క్రీస్తుని మనం వెంబడించాలంటే మనం త్యాగం చేయాల్సినవి ఉన్నాయి, మనం వదిలిపెట్టాల్సినవి ఉన్నాయి. అవి మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవి అయినవే. ఈ అబ్రహాం జీవితంలో కూడా దేవుని కంటే ఎక్కువగా ఆ ఇస్సాకును ప్రేమిస్తున్నాడు గనక అది ఇప్పుడు దేవుడు త్యాగం చేయమని అడుగుతున్నాడు. ఏ విషయంలోనైనా సరే మనకి కఠినమైన శోధన ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు మనం ఎక్కువ పరీక్షించబడతామంటే దేవుని చేత ఆయన కంటే ఎక్కువగా దేన్నైనా మనం ప్రేమించినప్పుడు, ఆయన కంటే ఎక్కువగా దేన్నైనా మనం ఆశించినప్పుడు, ఆయన కంటే ఎక్కువగా దేన్నైనా మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా అటువంటి టైంలో దేవుడు మనల్ని పరిశోధించడం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ అబ్రహాం జీవితం మొదలుకొని ఆయన ఏది దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించాడో దాన్ని వదిలి రమ్మంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే తన శిష్యులను అంటున్నాడు, నన్ను మీరు వెంబడించాలంటే మీరు త్యాగం చేయాల్సినవి ఉన్నాయి, మీరు నాకంటే ఎక్కువగా ప్రేమించుచున్న వాటిని వదిలిపెట్టాల్సిన అవసరం ఉందని గట్టిగా చెప్పడం జరుగుతుంది. మనం చదివిన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, అలాగే ఇంకా మనం చూడొచ్చు లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనం కూడా ఒకసారి చదువు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టిన వాడు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాని. ఈరోజు చాలా మంది ఎందుకు యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులుగా లేరు? వాళ్ళకి కలిగినదంతా విడిచిపెట్టట్లేదు. అన్నిటిని అమ్మేసుకుని వెంబడించమని కాదు ఇక్కడ అర్థం. అంటే పూర్తిగా ఆయన కంటే ఎక్కువగా దేని మీద మనం అక్కడ ఆశ పెట్టుకోకూడదు. మన జీవితంలోకి ఏది వస్తున్నా ఎవరు వస్తున్నా అది దేవుని ద్వారా ఇవ్వబడ్డారు, దేవుని ద్వారా ఇవ్వబడింది. అంతేగాని దేవుడి కంటే ఎక్కువగా దాన్ని మనం ప్రేమించే వారంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఆత్మ సంబంధమైన శోధన ఎదుర్కోవాలి. దేవుడి కంటే ఎక్కువగా దేనైనా ఆశించినట్లయితే అది వ్యక్తి రూపంలోనైనా వస్తు రూపంలోనైనా మరే రూపంలోనైనా అక్కడ ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన శోధన పరీక్ష ఆ వ్యక్తికి వస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు తన పట్ల తన ప్రజల ప్రేమను, నమ్మకాన్ని, విధేయతను పరీక్షిస్తాడు. ఎందుకు అబ్రహాముని పరీక్షిస్తున్నాడు? తన పట్ల అంటే దేవుని పట్ల నిజంగా ప్రేమను, ఆ ప్రజల యొక్క ప్రేమను,
ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని, ఆ ప్రజల యొక్క విధేయతను పరీక్షించడానికే ఆత్మ సంబంధమైన శోధన అనేది అనుమతిస్తాడు. మన జీవితంలో దేవుడు ఆత్మ సంబంధంగా ఎందుకు శోధిస్తాడు? మనకి దేవుడి పట్ల ఉన్న ప్రేమ నిజమైందా కాదా అని, మనకి దేవుడి పట్ల ఉన్న విశ్వాసం నిజమైందా కాదా అని, మనం దేవుడి పట్ల విధేయత చూపిస్తామా నిజంగా లేదా అని, ఇందు నిమిత్తమే దేవుడు ఆత్మ సంబంధమైన శోధనను మన జీవితాలకు అనుమతించేది, పరీక్షించేది. అబ్రహాం జీవితంలో కూడా దేవుడు ఆత్మ సంబంధమైన కఠిన శోధన ఇస్సాకు రూపంలో ఎందుకు పంపించాడంటే, ఎందుకు అడిగాడంటే, నిజంగా అబ్రహాము ప్రేమ నా ఎడల నిజమైందేనా? అబ్రహాము నిజంగా నా యందు ఉంచిన విశ్వాసం నిజమైందేనా? అబ్రహాము నిజంగా నాకు విధేయత చూపించే వ్యక్తేనా? ఈ 3 విషయాల కొరకే దేవుడు అక్కడ అబ్రహాం జీవితంలోకి కఠినమైన శోధనను పరీక్షగా పంపించాడు. అబ్రహాం విషయంలోనే కాదు, మన విషయంలోనైనా సరే దేవుడు కఠినమైన శోధనను ఎందుకు పంపిస్తాడంటే, ఆయన ఎడల మనకున్న ప్రేమ, ఆయన ఎడల మనకున్న విశ్వాసం, ఆయన ఎడల మనకున్న విధేయత నిజమైందా కాదా అనేది పరీక్షించడానికే ఆయన కఠినమైన శోధనలు కానీ ఎలాంటి పరీక్షలు కానీ మన జీవితాలకు అనుమతించడం, మనల్ని పరీక్షించడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్పాం. అంత మాత్రమే కాదు, ఈ పరీక్షలు కష్టతరంగా లేదా బాధాకరంగా ఉన్నప్పటికీ వాటిని సహించే వారికి మాత్రమే మేలే కలిగిస్తాయి. గట్టిగా ఆమె చెప్దాం. దేవుని ద్వారా మనకు వచ్చే ఆత్మ సంబంధమైన శోధనలు కష్టతరంగా ఉన్నా, మనకి బాధాకరంగా ఉన్నా, అవి ఎవరైతే సహిస్తారో ఆ సహించే వారికి ఆ ఆత్మ సంబంధమైన శోధనలు దేవుడి ద్వారా వచ్చే పరీక్షలు ఖచ్చితంగా మేలే కలిగిస్తాయి. గట్టిగా ఆమెను చెప్దాం. ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ అటువంటి బాధాకరమైన కష్టతరమైన పరిశోధనలు దేవుడి దగ్గర నుంచి నేను పరీక్షించబడుతున్నాను, శోధించబడుతున్నాను అనుకుంటే, దేవుడు సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అది ఖచ్చితంగా సహించే వారికి మేలే కలిగిస్తాయి. గట్టిగా ఆమెను చెప్దాం. వారి విశ్వాసాన్ని వృద్ధి చేసి అనేకమైన ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తాయి. ఆమె దేవుని ద్వారా వచ్చే ఆ పరీక్షలు, దేవుడి ద్వారా వచ్చే ఆత్మ సంబంధమైన శోధనలన్నీ మన విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయడానికిను, మనలో ఇంకా అనేక పాఠాలు దేవుడు ఆ పరీక్షల ద్వారా నేర్పించడానికే అనుమతిస్తాడు. గట్టిగా ఆమె చెప్తాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2:16 కూడా ఒకసారి చదువుదాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు, నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటా జ్ఞాపకం చేసుకొనుము. ఆ తర్వాత 16వ వచనం, తొదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించను. గట్టిగా ఆమేన్. ఎందుకు దేవుని ద్వారా మనకి విషమ పరీక్షలు, కఠినమైన శోధనలు పరీక్షించడం ఎందుకు వస్తుందంటే, ఈ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం 8:2 చెప్పబడింది ఏంటంటే, ఆయన ఆజ్ఞలను మనం గైకొంటామో లేదో అని, ఆయన మనల్ని శోధించి మన హృదయంలో ఉంది తెలుసుకోవడానికి మనల్ని అణిచే నిమిత్తం అరణ్యంలో ఆ 40 సంవత్సరములు దేవుడు నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆమె దేవుని ఆజ్ఞలను మనం గైకొంటామో లేదో అనే దేవుడు మనకి కఠినమైన శోధనలు, పరీక్షలు పెట్టేది, పరిశోధించేది, పరీక్షించేది. ఆయన మన హృదయంలో ఏముందో తెలుసుకోవడానికే ఆయన విషమ లేకపోతే కఠిన శోధనలు మనకి ఆత్మ సంబంధంగా పంపించేది. మనల్ని అణచడానికి, ఎక్కడ హెచ్చించుకుంటున్నామో ఆ దేవుడి కంటే ఎక్కువగా హెచ్చించుకున్న పరిస్థితుల నుండి అణచడానికి దేవుడు మన జీవితంలోకి ఆ ఆత్మ సంబంధమైన శోధనని పరీక్షలుగా పంపుతున్నాడు. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ 16వ వచనంలో, మనకి ఆఖరికి ఆ ఆత్మ సంబంధమైన శోధనలు మేలు కలిగ చేయడానికే ఆ శోధనలు అనుమతించడం అనేది జరుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంతేకాదు ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 3వ వచనం చదువుదాం.
అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యం గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఎలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. ఆత్మ సంబంధమైన శోధనలు ఎందుకు దేవుడు పంపుతున్నాడు? మనము నిజంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మన దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి. నిజంగా మనం కష్టతరంగా అనిపిస్తున్న పరీక్షలు, బాధాకరంగా అనిపిస్తున్న పరిస్థితులు ఎందుకు అనుమతించబడుతున్నాయి దేవుడి ద్వారా ఆత్మ సంబంధమైన శోధనలుగా అంటే, మనం పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో పరీక్షించడానికి. దేవునామానికి మహిమ కలుగునుగా. దేవుడికి తెలీదా నేను ఆయన ప్రేమిస్తున్నానో లేదో అని అనొచ్చు. దేవుడికి తెలియడానికే ఆయన ఈ విధంగా మనకి పరీక్షలు పంపించేది. కీర్తనలు 66వ కీర్తన 10 నుంచి 12 కూడా చదివితే కీర్తనకారుడు అక్కడ చెబుతున్నాడు ఒక మాట. 66వ కీర్తనలో 10 నుంచి 12 వచనం. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలం చేయి రీతిగా మమ్మను నిర్మలం చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలో నీళ్లలోను పడితివి. ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి నామే చెప్దాం. కీర్తనకారుడు అంటున్నాడు, కష్టం గుండా నడిపించిన, బాధం గుండా నడిపించిన, శ్రమల గుండా నడిపించిన, అగ్ని లాంటి పరిస్థితులు గుండా నడిపించిన, మమ్మల్ని ఆఖరికి నువ్వు సమృద్ధి గల చోటనే, నిప్పుల్లోకి నడిపించిన, నీళ్ళల్లోకి నడిపించిన, అంటే అవన్నీ కష్టాలు, అవన్నీ పరీక్షలు, ఆఖరికి మమ్మల్ని సమృద్ధి గల చోటకే తీసుకొచ్చావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు చెబుతున్నాడు, దేవుడి దగ్గర నుంచి నేను ఆత్మ సంబంధమైన శోధనను ఎదుర్కొంటున్నాను అనుకుంటున్న వాళ్ళు, నిప్పుల్లో పడుతున్నట్లుగా, నీళ్ళల్లో నడుస్తున్నట్లుగా బాధాకరంగా ఉన్నా, దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఆఖరికి సమృద్ధి గల చోటనే నేను తీసుకువెళ్తున్నాడు, ఆఖరికి సమృద్ధి గల చోటనే నేను ఉంచుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు కూడా ఒకసారి చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా పొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపని గట్టిగా ఆమె చెప్దాం. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆత్మ సంబంధమైన శోధన ఇంతకుముందు చెప్పబడినట్లుగా మన విశ్వాసానికి కలుగు పరీక్ష. మన అబ్రహాము విశ్వాసానికి అక్కడ పరీక్ష కుమారుడి విషయంలో. ఆ పరీక్ష ఒక ఓర్పును పుట్టిస్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. మనం నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందంగా ఎంచుకోమంటున్నాడు దేవుడు. దాన్ని గట్టిగా ఆమె చెప్పాలి. సంపూర్ణులుగా, అనునాంగులుగా, ఏ విషయంలో పొదువు లేని వారుగా ఉండాలంటే ఓర్పు ద్వారా దేవుడు మన జీవితంలో అనుమతించిన విషయాలకి క్రియ జరగనివ్వాలి. గట్టిగా ఆమె చెప్తాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మీ ఓర్పు చేత క్రియను కొనసాగింపనివ్వండి. అది ఎలాంటి పరీక్ష అయినా సరే, ఎలాంటి ఆత్మ సంబంధమైన శోధనైనా సరే, మనల్ని సంపూర్ణులుగా చేయడానికి, మన అనునాంగులుగా చేయడానికి దేవుడు దాన్ని అనుమతించాను అంటున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఏ విషయంలో మనం కొదువు లేని వారంగా ఉండడానికి దేవుడు ఆత్మ సంబంధమైన శోధనను మన జీవితాల్లోకి అనుమతించడం జరిగింది. దేవుడి ద్వారా వచ్చే ఆత్మ సంబంధమైన శోధన మనల్ని సంపూర్ణులుగా చేస్తుంది, అనురాంగులుగా చేస్తుంది, కొదువలేని వారిగా, ఏ విషయంలో కొదువలేని వారిగా చేస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్న మాట 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు ఒకసారి చదువుదాం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 6, 7 వచనం.
ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము దుఃఖం కలుగుచున్నది. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, హల్లెలూయా, నానా విధములైన శోధనల చేత మనము కొంతకాలం దుఃఖం అనుభవిస్తున్నప్పటికీ కూడా ఒక నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల ఎలాగ శుద్ధి చేయబడుతుందో, మన విశ్వాసం, అమూల్యమైన మన విశ్వాసం కూడా ఈ శోధనల చేత పరీక్షకి నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును పొందుకునే విధంగా మహిమ ఘనత కలగడానికి కారణం అవడానికి దేవుడి దగ్గర నుంచి మనకి ఆత్మ సంబంధమైన శోధన పంపబడుతున్నాయి. మన విశ్వాసము ఇంకా వృద్ధి చెందడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమను ఘనతను మన విశ్వాసం ద్వారా తీసుకురావడానికి దేవుడు ద్వారా మనకి ఆత్మ సంబంధమైన శోధనలు అనుమతించబడుతున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 4:12-13 వచనాలు కూడా ఒకసారి చదువుదాం. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్నట్టు అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారేంతగా సంతోషించుడి. యేసు క్రీస్తు దగ్గర నుంచి మనకు వచ్చే ప్రతి ఆత్మీయ శోధన ఆయనతో మనం అనుభవించినట్లుగా సంతోషించాలి. ఆమె ఎందుకని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఆయన మనలో ఉంచిన మంచిని వెలికి తేవాలని దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆత్మ సంబంధమైనటువంటి పరీక్షలన్నీ, శోధనలన్నీ మనలో ఉన్నటువంటి మంచిని బయటికి తీసుకురావాలనే పరిశోధిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ సాతాను మాత్రం మన భ్రష్ట స్వభావంలోని చెడును బయటికి తేవాలని పరిశోధిస్తాడు. అపవాది ఏమో మన భ్రష్ట స్వభావంలో ఉన్న చెడుని బయటికి తీసుకురావాలని పరిశోధిస్తాడు. దేవుడేమో మనలో ఉన్న మంచితనాన్ని బయటికి తీసుకురావడానికి పరిశోధిస్తాడు. రెండు రకాల పరిశోధనలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడి చేత ఎప్పుడైనా మనం శోధించబడుతున్నామంటే, దేవుడి చేత ఎప్పుడైనా మనకు ఆత్మ సంబంధమైన పరీక్షలు వచ్చినాయంటే, మనలో ఉన్న మంచితనాన్ని బయటికి తీసుకురావడానికి ఆ పరీక్ష, ఆ శోధన దేవుడు అనుమతించాడని గుర్తుపెట్టుకోవాలి. అపవాది చేత మనకి శోధనలు వస్తున్నాయంటే, మనలో మన భ్రష్ట స్వభావంలో ఉన్న చెడును బయటికి తీసుకురావడానికి అపవాది పరిశోధిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అబ్రహాం విషయంలో కూడా దేవుడు అక్కడ అంత కఠినమైన శోధన అనుమతించడానికి కారణం ఏంటి అంటే, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చెందించడానికి, ఆయనలో ఉన్న మంచితనాన్ని ఇంకా బయటికి తీసుకురావడానికి, దేవుడు కోరుకున్నటువంటి ప్రేమ అబ్రహాములో ఉందా లేదా, దేవుడు కోరుకున్నటువంటి విశ్వాసం అబ్రహాములో ఉందా లేదా అని, దేవుడు కోరుకున్నటువంటి విధేయత అబ్రహాము దేవుడి ఎడల కష్టకరమైన ఆ కఠిన శోధన సమయంలో కనబరుస్తాడా లేదా అని చెప్పేసి పరిశోధించడం జరిగింది. కేవలం అబ్రహాం విషయంలోనే కాదు, మనందరి విషయంలో కూడా ఇదే నిజం. గట్టిగా ఆమేన్ చెప్దాం. కాబట్టి దేవుని చేత శోధించబడుతున్నప్పుడు మనం బాధపడకూడదు, మహా ఆనందంతో సంతోషంగా ఎంచాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. నన్ను దేవుడు శోధిస్తున్నాడు, నాకు ఈ శోధన ఏంటి, ఈ శోధన కాలం ఎంతవరకు అయినా, నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, నా కుటుంబంలోనే, నా జీవితంలోనే ఈ పరిస్థితులు ఎందుకు ఇలా అని చెప్పేసి దేవుడి మీద ప్రశ్నించడం, సనగడం లాంటివి చేయకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అబ్రహాము కఠినమైన శోధన వచ్చినప్పుడు సనగలేదు. అలాగే అబ్రహాము కఠినమైన శోధన దేవుడి దగ్గర నుంచి వచ్చినప్పుడు అనుమతించబడిన విధంగా ఆత్మ సంబంధంగా వచ్చిన ఆ శోధనలకు తల వంచాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఆత్మ సంబంధమైన శోధనలు రావడానికి గల కారణాలే దేవుడు మన విశ్వాసాన్ని, మనలో ఉన్న ప్రేమను, మనలో ఉన్న విధేయతను
నిజమైందిగా బయటికి తీసుకురావడానికి ఆయన పరిశోధించేది. గట్టిగా ఆమె చెప్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం కూడా ఒకటి చదువుదాం. అక్కడ చదివినట్లయితే అక్కడ కఠినమైన శోధన కనబడుతుంది. ఒకటి చదువుదాం, అబ్రహాం జీవితం లాగా. 20వ అధ్యాయం 20వ వచనం. అందుకు మోషే భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు ఏం చేస్తానని ప్రజలతో చెప్పాను. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ కూడా ఒక కఠినమైన శోధన గురించి మోషే వివరిస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ చూడండి, వాళ్ళు మేము చనిపోతాం, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోతాం అంటున్నారు. ఆ మాట అప్పుడే మోషే ఆ ఇజ్రాయెల్ ప్రజలతో చెబుతున్నాడు, దేవుడు ఎందుకు ఏం చేశాడో మిమ్మల్ని చంపడానికి కాదు. గట్టిగా ఆమె చూద్దాం. ఎందుకు ఏం చేశాడని ఆయన వివరిస్తున్నాడు అక్కడ ఆ విషయాన్ని. గట్టిగా ఆమె చూద్దాం. ఏమంటున్నాడు? దేవునికి కోపం తెప్పించి ఆయన ఇచ్చే శిక్షకు గురి అవుతున్నానన్న భయాన్ని మనిషిలో ధర్మశాస్త్రం కలిగ చేయాలి. గట్టిగా ఆమె చూద్దాం. ఆ భయం పాపం చేయకుండా అడ్డుకట్టగా పనిచేస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి. సో ఇక్కడ దేవునికి ఏ పనుల ద్వారా కోపం తెప్పిస్తామో అవే ఆయన ఇచ్చే శిక్షకు గురవుతామన్న భయాన్ని మనిషిలో కలిగినప్పుడు ఆ మనిషి ఆ భయం పాపం చేయకుండా అడ్డుగట్టుగా పనిచేస్తుందని దేవుడు మాట్లాడుతాడు. ఆమె చూద్దాం. ఎందుకంటే ఆదికాండం 20వ అధ్యాయం 11 ఒకసారి చదువుదాం. ఆదికాండం 20వ అధ్యాయం 11. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము చంపుదురనుకుని చేసి తిని నన్ను చంపుదురనుకుని చేసి తిని అంటున్నాడు. గట్టిగా ఆమె చూద్దాం. దేవుని భయం ఉన్న చోట పాపం చేయడానికి ఆస్కారం ఉండదు. భయపడతారు పాపం చేయడానికి. ఆమె చూద్దాం. సో దేవుడికి కోపం తెప్పించే పనులు, ఏదైనా శిక్ష దేవుడు మనకి వేస్తాడనే భయం ఉన్నవాళ్ళు ఆయనకి కోపం తెప్పించే పనులు చేయరు, అలాగే పాపం చేయడానికి సాహసం చేయరు. గట్టిగా ఆమె చూద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలో 34 కీర్తనలో 11 నుంచి 14 వచ్చిన ఒకసారి చదువుదాం. చెడ్డ మాట పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. చెవులు వారి మొరలను చెప్దాం. కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులు కాచుకొనుము. అలాగే కీడు చేయటం మాని మేలు చేయము. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకొనమని అంటున్నాడు. ఆమె ఏ రకంగా చూసినా సరే ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో ఒక పాపం చేయకూడదని ఒక భయాన్ని, దేవుడికి కోపం తెప్పించే పనులు చేయకూడదని ఒక భయాన్ని అక్కడ మోషే ద్వారా వెల్లడి చేయడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. కఠినమైన శోధన ఎప్పుడు వస్తుంది దేవుడి దగ్గర నుంచి? ఏదైనా అనకూడని మాటలు పెదవుల ద్వారా, నోటి ద్వారా పలుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ విషయాల్లో కూడా శోధించబడడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్దాం. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన శోధనలు అనేవి దేవుడు మనల్ని పరీక్షించి పాపం చేయనీయకుండా, పాపంలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడానికి ఆయన దగ్గర నుంచి ఆత్మ సంబంధమైన శోధన మనకు అనుమతించబడతాయి. ఇంకా మనం చూడొచ్చు ఆత్మ సంబంధమైన శోధనలు ఎందుకు అనుమతించబడతాయంటే, మనం చదివాము ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3 ఒకసారి చదువు. అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మాత్కార్యం గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. అంటే కఠిన మార్గమునకు చేయి పట్టుకుని నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా.
ఆత్మ సంబంధమైన శోధన ఎందుకు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడంటే కఠినమైన మార్గంలోకి నడిపించడానికి. గట్టిగా ఆమెంచుదాం. ఆత్మ సంబంధమైన శోధన కఠినమైన మార్గంలోకి. ఇప్పుడు ఇంతకుముందు మనం చదివి అదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2లో నా ఆజ్ఞను మీరు గైకొంటారో లేదో అని చెప్పేసి పరీక్షిస్తున్నాడు దేవుడు. అక్కడ ఆ మాటల్లో మనం చూడొచ్చు ఇజ్రాయెల్ ప్రజల్ని. ఇప్పుడు కూడా దేవుడి మాటల్ని మనం అనుసరిస్తామో లేదో, గైకొంటామో లేదో అని ఆత్మ సంబంధమైన శోధనల ద్వారా ఆయన పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. గట్టిగా ఆమెను చూద్దాం. అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చే విషయంలో నా మాటని గైకొంటాడా లేదా అనేది ఆయనకి పరీక్ష. అక్కడ ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. గట్టిగా ఆమెను చూద్దాం. ఎందుకంటే దేవుని ఆజ్ఞను మేరలా విధేయత చూపించాడు. ఆ కఠినమైన మార్గమే ఇప్పుడు అబ్రహాం వెళ్ళేది, ఆ పరీక్ష. కానీ ఆ కఠినమైన మార్గంలో అతను దేవుని ఆజ్ఞను మేరలేదు. ఆత్మ సంబంధమైన శోధనలు మనల్ని కఠినమైన మార్గంలో నడిపించినప్పటికీ మనం కూడా దేవుని ఆజ్ఞలను మేరని వారంగా, దేవుని ఆజ్ఞలను గైకొనే వారంగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతాడు. ఆమె చెప్దాం. అంతేకాదు ఆత్మ సంబంధమైన శోధనలు ఎందుకు వస్తాయంటే, ఎందుకు కలుగుతాయంటే, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు. ఇక్కడ చూసినట్లయితే 5వ వచనంలో గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనిని నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. ఆమేన్. చూడండి, సొలొమోన్ని దేవుడు అడుగుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అక్కడ సొలొమోన్ని దేవుడు పరిశీలించి వెదుకుటలో సందర్భాన్ని ఇస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయన ఏమని అడుగుతున్నాడు? నీకేం కావాలో అడగమంటే దేవుడిని ఆయన అడుగుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానాన్ని అడిగాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన శోధనలు ఎందుకు అనుమతిస్తాడంటే, మన హృదయంలో ఉన్నదాన్ని మనం ఏం అడుగుతామో అనే దాన్ని పరిశీలించడానికి. అక్కడ సొలొమోన్ ఎలాగైతే దేవుడు పరిశోధించాడో, నీకు ఏది కావాలో అడుగు అని చెప్పి మనల్ని కూడా అలా పరిశోధించడానికి దేవుడు ఏమి ఇవ్వాలో మనం కోరుకునే ఒక దాన్ని దేవుడు మనకిస్తానంటే మనం ఏం అడుగుతాం? ఇప్పుడు ఆ సొలొమోన్ని దేవుడు అదే అడుగుతున్నాడు, నీకేం కావాలో అడుగు, అది నేను నీకు ఇస్తానని. ఇప్పుడు మనల్ని కూడా మనకేం కావాలో కోరుకోమన్నప్పుడు దేవుడిని మనం ఏం అడుగుతాం? గట్టిగా ఆమెంచడం. అది తెలుసుకోవడానికి, మన హృదయంలో ఏముందో తెలుసుకోవడానికే దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన శోధనల ద్వారా పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఆమెంచడం. ఆ అడిగేది మన హృదయ స్థితిని, అలాగే అంతరంగంలో మనం ఎలాంటి వారమో దాన్ని బయట పెడుతుంది. గట్టిగా ఆమెంచడం. ఇప్పుడు సొలొమోన్ని దేవుడు నీకేం కావాలని అడిగినప్పుడు అతని హృదయంలో ఉన్న స్థితి అతని మాటల ద్వారా, అతని అంతరంగంలో ఏముందో బయట పెడుతుంది అనమాట. ఎలాగంటే కీర్తనలు 27వ కీర్తన 4వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ కోరిక అక్కడ కీర్తనాకారుడు వివరిస్తున్నాడు. గట్టిగా ఆమె చూద్దాం. హల్లెలూయా. తన హృదయ స్థితి తెలుస్తుంది అక్కడ కీర్తనాకారుడికి. తన అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడో అక్కడ బయలుపరచబడుతుంది ఆ మాటలను బట్టి. దేవుడు దగ్గర అడిగాడంట ఆ వరాన్ని. గట్టిగా ఆమె చెప్దాం. అలాగే మనం చూడొచ్చు లూకా సువార్త 10వ అధ్యాయం 41, 42 వచనాలు కూడా ఒకసారి చదువుదాం. 10వ అధ్యాయంలో 41, 42. అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే, మరియు ఉత్తమైన దాన్ని ఏర్పరచుకుని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పిన. గట్టిగా మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుందని దేవుని బోధ వినడం.
ఆమె ఆశ ఏంటో అక్కడ తెలిసిపోతుంది, ఆమె అంతరంగంలో ఉందేంటో తెలిసిపోతుంది, మరి ఆ హృదయ స్థితి ఏంటో దేవుడు తెలిసిపోతుంది. మార్త హృదయ స్థితి కూడా దేవుడు తెలుస్తుంది. గట్టిగా ఆమె చూద్దాం. మార్త అంతరంగంలో ఏముందో కూడా దేవుడు తెలుస్తుంది. మన మాటలు, మన క్రియలు, మన జీవిత విధానాన్ని బయటపడతాయి. ఆత్మ సంబంధమైన శోధనలు మన హృదయ స్థితిని బయటికి తీసుకొస్తాయి. దేవుడి ద్వారా మనకి ఇవ్వబడుతున్న, పరీక్షించబడుతున్న, శోధించబడుతున్న ఆత్మ సంబంధమైన శోధనలు మన అంతరంగాన్ని బట్టబయలు చేస్తాయి. ఆమె చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు ఒకసారి చదువు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు ఫిలిప్పీలతో చెబుతున్నాడు, మృతుల్లో నుండి పునరుద్ధానం కలగవలనని నాకు ఆయన మరణ విషయంలో నేను కూడా సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరిగే నిమిత్తం, తెలుసుకునే నిమిత్తం, ఆయన శ్రమంలో పాలివాడు నగుట ఎట్టిదో నేను ఎరిగేలాగున సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటాడు. గట్టిగా ఆమె చూద్దాం. అంటే ఏంటి? ఆయనకు వచ్చిన ఆత్మ సంబంధమైన శోధనల ద్వారా పౌలు పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన శోధనల ద్వారా తన జీవితాన్ని క్రీస్తుతో అన్ని విధాలుగా సహానుభావం కలిగిన వాడిగా ఎంచుకుంటున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మన హృదయ స్థితి ఎలాంటిదో, మన అంతరంగం ఎలాంటిదో బట్టబయలు చేయడానికి దేవుడి దగ్గర నుంచి ఆత్మ సంబంధమైన శోధనలు అనేవి మనకు అనుమతించబడతాయి. గట్టిగా ఆమె చెప్దాం. అంతేకాదు, ఆత్మ సంబంధమైన శోధనలు మనల్ని పరిశీలించి వెదుకటలో అందు నిమిత్తం అనుమతించబడతాయి. కీర్తనలు 7వ కీర్తన 9వ వచనం కూడా చదువు. 7వ కీర్తన 9. హృదయములను అంతరింద్రియములను పరిశీలించి చాలు. ఆమె మన దేవుడు హృదయములను అంతరంగములను పరిశోధించే దేవుడు. ఆత్మ సంబంధమైన శోధనలు ఎందుకు వస్తాయంటే మన అంతరంగాన్ని, మన హృదయాల్ని దేవుడు పరిశోధించడానికే అనుమతిస్తాడు. గట్టిగా ఆమె చదువు. కీర్తనలు 11వ కీర్తన 5వ వచనం కూడా చదువు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. ఏమనుందంటే అక్కడ? యెహోవా నీతిమంతులను పరిశీలించును. యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. నీతిమంతులు పరిశోధించడానికి ఆత్మ సంబంధమైన శోధనలు దేవుడు అనుమతించేది. గట్టిగా ఆమె చూద్దాం. అలాగే కీర్తనలు 17వ కీర్తన 3వ వచనం కూడా చదువుదాం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఏమంటున్నాడు కీర్తనకారుడు? దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు రాత్రి వేళ జాముల్లో. గట్టిగా ఆమె చెప్దాం. ఆయన పరిశోధించినప్పుడు నాలో ఏది కనబడలేదు. ఆమె ఆత్మ సంబంధమైన శోధన ఎందుకు మన జీవితంలో దేవుడి ద్వారా అనుమతించబడతాయి అంటే మనల్ని పరిశోధించడానికి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. మనల్ని పరిశీలించడానికే దేవుడు ఆత్మ సంబంధమైన శోధనలు అనేవి మన జీవితంలోకి అనుమతించడం జరుగుతుంది. ఆమె ఇక్కడ చూడండి,
దావీదు తాను పాపరహిత్యుడని, తన భ్రష్ట స్వభావం తనకు లేదని చెప్పేసి మాట్లాడట్లేదు. ఇక్కడ అతని ఉద్దేశం అది కాదు. తన శత్రువులు తనపై ఆరోపించిన వాటిలో మాత్రం సత్యం లేదని అతని నమ్మకం. తనను పీడిస్తున్న వారికి వ్యతిరేకంగా తాను మాటలో కానీ చర్యలో కానీ ఎన్నడూ పాపం చేయలేదు. ఇక్కడ స్వనీతి కనపరుచుకోవడం కూడా ఏమీ లేదు దావీదులో. తన యథార్థతను దావీదు గుర్తిస్తున్నాడు, అంతే. ఆమె చెప్దాం. సో ఆత్మ సంబంధమైన శోధన దావీదు ఎదుర్కొన్నప్పుడు తన హృదయ స్థితిని, తన అంతరంగ స్థితిని దేవుడు పరిశీలించినప్పుడు బట్టబయలు చేస్తాను. నేను ఎట్లా ఉన్నానో నీకు తెలుసు, నా అంతరంగం ఎలా ఉందో నీకు తెలుసు, నా హృదయ స్థితి ఎలా ఉందో చూడండి. మనం మనుషుల దగ్గర దాచొచ్చేమో, చెప్పపోవచ్చేమో, దేవుడి దగ్గర మన హృదయ స్థితిని దాచలేం. మన అంతరంగంలో ఏం ఆలోచిస్తున్నామో, ఏం తలుస్తున్నామో, ఏం ఉద్దేశిస్తున్నామో మన నోటి నుంచి మాట రాకముందే ఆయనకి తెలుసు. ఆమె చెప్దాం. సో దేవుడు మనకి ఆత్మ సంబంధమైన శోధనలు పంపడానికి కారణం ఏంటంటే మన హృదయ స్థితిని బట్టబయలు చేయడం, అంతరంగ స్థితిని. ఆమె మనం ఏ రకంగా కూడా మన అంతరంగంలో, హృదయంలో దేవుడు మోసం చేయలేదు. ఎందుకంటే మన అంతరంగాల్ని, హృదయాల్ని పరిశోధించేవాడు ఆయనే. గట్టిగా ఆమె చెప్దాం. సో ఇంకా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన శోధనలు ఎందుకని మన జీవితంలోకి అనుమతించబడతాయంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదువు. 6వ అధ్యాయంలో 5-6 వచనాలు యోహాను సువార్త. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని అడిగిన గాని ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగిన. ఆమె చెప్దాం. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ రొట్టెల గురించి, కఠినమైన పనికి బుద్ధి చెప్పడానికి ఆత్మ సంబంధమైన శోధనలు మన జీవితాల్లోకి అనుమతించబడతాయి. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడు కఠినమైన పనుల ద్వారా మనకి బుద్ధి తీసుకురావడానికి మనకు అక్కడ ఏం నేర్పిస్తాడంటే ఆత్మ సంబంధమైన శోధనల ద్వారా, ఆ కఠినమైన పనుల ద్వారా మనకి బుద్ధి నేర్పిస్తాడు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. మన విషయంలో కూడా ఏం చేయాలో ప్రభువుకి బాగా తెలుసు. గట్టిగా ఆమె చెప్తాం. అయితే అంతా ఆయనకి ముందే తెలుసు, కానీ మన నమ్మకాన్ని, ప్రేమను, విధేయతని ఇంతకుముందు చెప్పినట్లుగా పరీక్షిస్తుంటాడు ఆయన. హల్లెలూయా. నిజంగా మనం ఆయన ఏదైనా నమ్మకం కలిగి ఉన్నామా? నిజంగా ఆయన మనం మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామా? నిజంగా మనం ఆయనకి విధేయత చూపిస్తాం. ఫిలిప్ని అడగడానికి కారణం కూడా అదే. ఇంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలనేది ఆయనకి తెలుసు. ఫిలిప్ కంటే ముందు ఫిలిప్కి తెలియదు. కానీ ఆ కఠినమైన పని ద్వారా బుద్ధి తెలియచేయడానికి, నేర్పడానికి ఆ కఠినమైన శోధన అక్కడ పరీక్షగా వచ్చింది. గట్టిగా ఆమె చెప్తాం. ఏంటి అక్కడ దేవుడు మన జీవితంలో కూడా కొన్ని కఠినమైన పనుల ద్వారా మనకి బుద్ధి నేర్పుతాడు. అక్కడ ఆయన మనకి బుద్ధి నేర్పడానికి ఆ కఠినమైన పనులు కూడా దేవుడు తీసుకువెళ్తాడు. అదే ఆత్మ సంబంధమైన శోధన మనకి కఠినమైన పని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వెట్టి చాకిరి అనేది ఒక కఠినమైన పని. ఆ కఠినమైన పని ద్వారా వాళ్ళకి బుద్ధి నేర్పించాడు దేవుడు. ఆత్మ సంబంధమైనటువంటి శోధన అది వాళ్ళకి. గట్టిగా ఆమె చెప్తాం. ఐగుప్తులండి. అలాగే కఠినమైన పనుల ద్వారా దేవుడు మనకి బుద్ధి నేర్పిస్తాడు. ఆత్మ సంబంధమైన శోధన అది. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. నేనేంటి ఈ కఠినమైన పని ఈ వ్యక్తి దగ్గర చేయలేకపోతున్నాను, ఆఫీస్లో చేయలేకపోతున్నాను, ఈ కఠినమైన చాకిరి ఈ షాప్లో చేయలేకపోతున్నాను అనుకుంటూ ఉండొచ్చు. లేదా ఎక్కడైనా నువ్వు కఠినమైన పని చేస్తున్నప్పుడు నీకు అనిపిస్తూ ఉండొచ్చు అక్కడ దేవుడు ఏదో బుద్ధి నేర్పిస్తున్నాడు. ఆమె అక్కడ అది ఆత్మ సంబంధమైన శోధనగా నీకు ఆ కఠినమైన పని ఉందంటే, ఒక వ్యక్తి దగ్గర, ఒక ఆఫీస్లోనో, ఒక ఏ ప్రదేశంలో చేస్తున్నా అక్కడ దేవుడు ఏదో బుద్ధి నేర్పిస్తున్నాడు. అక్కడ ఆ కఠినమైన శోధన ద్వారా నీకు. ఆమె చెప్దాం. కఠినమైన పని ద్వారా బుద్ధి నేర్పిస్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుతాం. 11వ. అతడు రోగినై ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. లాజరు విషయంలో ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఇవి. ఆమె చెప్దాం. దేవుడికి తెలుసు అక్కడ కఠినమైన పనికి బుద్ధి నేర్పడం అనేది అక్కడ కూడా కఠినమైన శోధనగా. వెంటనే తన స్నేహితుడు జబ్బుపడి ఉన్నాడు, ఇలా అయి ఉన్నాడని తెలిసినప్పుడు వెంటనే వెళ్ళలేదు ఆయన. ఆమె చెప్దాం. యేసు ప్రభువుకు వారంటే ప్రేమ ఉన్నప్పటికీ మరియ, మార్తా, లాజర్ మీద
వారికి సాయం చేసేందుకు ఓదార్చేందుకు పరిగెత్తుకుంటూ వాళ్ళ ఊరు వెళ్ళలేదు ఆయన. ఆ వార్త తెలియంగానే గట్టిగా ఆమె చూద్దాం. అంతకన్నా శ్రేష్టమైన కార్యం ఒకటి దానికి అనువైన సమయంలో చేయాలని ఆయన మనసులో ఉంది. గట్టిగా ఆమె చూద్దాం. తమ సమస్యను ఆయన చేతుల్లో వదిలి ఆయన సమయం కోసం ఎదురు చూచే వాళ్లకు సరైన సమయంలో తమకు లభించగల అన్ని మేలుల్లోకి గొప్ప మేలు ఆయన నుంచి లభిస్తుంది. ఆమేన్. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. మన సమస్యను దేవుని చేతుల్లోకి వదిలేసి సరైన సమయం కొరకు మనం ఎదురు చూచినప్పుడు సరైన మేలును దేవుడు మనకు అందిస్తాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. అలాగే అది మనకు లభించగల అన్ని మేళల్లోకి గొప్ప మేలు అనమాట ఆయన నుంచి మనకు లభించేది. యేసుక్రీస్తు ప్రభు ఏ విషయంలోనైనా ఆలస్యం చేస్తున్నాడంటే గట్టిగా ఆమె చెప్దాం, మన మనవి నిరాకరించాడని కాదు అక్కడ అర్థం, మన ప్రార్థన త్రోసిపుచ్చాడని కాదు అర్థం అక్కడ. ఆమె చెప్దాం. ఆయన ఉద్దేశంలో అందుకు మంచి కారణాలు ఉండబట్టి కొన్నిసార్లు మనల్ని బాధల్ని పడనిస్తాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఎందుకు నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వట్లేదు, ఎందుకు నా పరిస్థితుల నుండి త్వరగా నన్ను విడిపించట్లేదు, ఎన్నిసార్లు నేను మొరపెట్టినా నేను ఇదే పరిస్థితిలో ఉన్నానంటే అది ఆలస్యం అవుతుంది అంటే ఆ కఠినమైన పను కఠినమైన పరిస్థితి ఆత్మ సంబంధమైన శోధన ఎందుకు వస్తుందంటే ఆయనకి నీ విషయంలో ఆ కఠినమైన శోధనలో అనేక మంచి ఆలోచనలు ఉన్నాయి. రైట్ టైంలో ఆయన కార్యం చేస్తాడు. ఆమె చెప్పాలి. ఆమె చెప్దాం. ఆ బాధలు పడడానికి కూడా దేవుడు అనుమతించడానికి కారణాలు ఉన్నాయి. 2 కొరింథీ పత్రిక 4:17 ఒకసారి చదువుదాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలిగ చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైన అనిత్యములు అదృశ్యమైన నిత్యములు. ఆమె క్షణమాత్రముండే వాటిని చూసి మనము బాధపడకూడదు. గట్టిగా ఆమె చెప్దాం. కఠినమైనటువంటి శోధనలు మేలు కొరకే అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన శోధనల గురించి గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2:10 కూడా ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 10 రోజులు ఆ తర్వాత శ్రమ ఉండదు. గట్టిగా ఆమె చెప్దాం. కష్టం అనేది కంటిన్యూస్ గా దేవుడు ఉంచాడు. గట్టిగా ఆమె చెప్దాం. అడ వరకు ఆ 10 రోజుల బాధకి నువ్వు నమ్మకంగా 10 రోజులు ఉంటే 11వ రోజు ఆ బాధ ఉండదు. ఇక ఆమె చెప్దాం. అందుకే దేవుడు మాట్లాడుతాడు. కఠినమైన శోధన ఆయన రైట్ టైంలో మన ఎడల కార్యం చేయడానికి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. ఆమె చెప్దాం. లాజరు విషయంలో ఆయన ఇలాగ జాగు చేయడం బహుశా అతని అక్కా చెల్లెలకు తన శిష్యులకు విశ్వాస పరీక్షగా ఆయన ఉద్దేశించాడు అనుకోవాలి. ఆమె మార్తకి మరియకి అక్కడ ఉన్న విశ్వాసులకి ఒక పరీక్ష అనమాట విశ్వాసం. అందుకే దేవుడు ఆలస్యం చేశాడు లాజరు విషయంలో అని మనం అర్థం చేసుకోవచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. కొన్నిసార్లు మన జీవితంలో జరిగే విషయాలు ఆలస్యం అవుతున్నాయంటే కఠినమైన శోధనల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు అక్కడ మంచి ఉద్దేశం మన విశ్వాసానికి పరీక్షగా గుర్తించవచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 23-24 కూడా చదువుదాం ఒకసారి. 16లో 23-24. వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించిన పౌలు సేవల విషయాల్లో కఠినమైన శోధన గుండా వాళ్ళు వెళ్తున్నారు. దుఃఖాన్ని సహించే సందర్భాన్ని కూడా దేవుడు ఇస్తాడు. దేవుడి దగ్గర నుంచి ఆత్మ సంబంధమైన శోధనలు వచ్చినప్పుడు దుఃఖాన్ని సహించే సందర్భాలు కూడా దేవుడు ఇస్తాడు. ఇక్కడ పౌలు శీలకి వచ్చినట్లుగా గట్టిగా ఆమె చెప్దాం. అలాగే మనం చదివాము యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే అక్కడ శోధనలను సహించడానికి దేవుడు అక్కడ తెలియజేసింది అనుమతించడానికి కారణం నా సహోదరులారా మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడాన్ని ఎరిగి. అంటే దేవుడు ఇక్కడ చెబుతుంది ఏంటంటే ఆయన ద్వారా వచ్చే ఆత్మ సంబంధమైన శోధనలన్నీ కూడా మన విశ్వాసానికి పరీక్ష అనమాట. గట్టిగా ఆమె చూద్దాం. ఈ రాత్రికాల సభలో పరిశుద్ధ ఆత్మ దేవుడు చెబుతున్నాడు దేవుని ద్వారా వచ్చే ప్రతి శోధనలు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన నమ్మకాన్ని పరీక్షించడానికి, అలాగే మన విధేయతను పరీక్షించడానికి అని గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా ఈ రాత్రికాల ఒకవేళ నువ్వు నేను శోధించబడుతున్నాను ఈ కఠినమైన పరిస్థితులు కూడా ఈ కఠినమైన శోధనల గుండా
అనేక రకాలుగా నేను శోధించబడుతున్నానని నన్ను పరీక్షిస్తున్నాడు ఇంకా దేవుడు అనుకుంటున్నట్లయితే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతుంటే ఆత్మ సంబంధమైన శోధనలు కలగడానికి కారణం నీ విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని, మన యొక్క విధేయతను, మన యొక్క నమ్మకాన్ని, ఓ థ్యాంక్ యూ లార్డ్, మన యొక్క ప్రేమను ఆయన బయటికి తీసుకురావడానికి, మన మంచితనాన్ని బయటికి తీసుకురావడానికి ఆత్మ సంబంధమైన శోధనలు అనేవి దేవుడు అనుమతిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని ద్వారా శోధించబడుతూ ఆయన ద్వారా నేను శోధించబడుతున్నానని బాధపడుతున్నటువంటి వారందరి జీవితాల్లో ఓ థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల సమయం ప్రతి శోధన వ్యతిరేకంగా కాదు, అంత అనుకూలంగా సమాధానకరంగా దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి శోధనకి గల కారణం ఈ రాత్రికాల ఎవరిలో ఎటువంటి అపోహాలు, దేవుడి మీద వ్యతిరేకమైన ఆలోచన, దేవుడి మీద వ్యతిరేకమైన తలంపులు, దేవుని ప్రశ్నించే విధంగా చేస్తున్న బలవంతుని క్రియలు నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని ద్వారా వచ్చే ఆత్మ సంబంధమైన శోధనను అనుమానించేలాగా, సందేహించేలా చేసి దేవునికి ఇష్టం లేని జీవితాన్ని, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవింపజేసే ఆ బలవంతుని క్రియలన్నింటినీ కూడా నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో థ్యాంక్ యూ లార్డ్. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆత్మ సంబంధమైన శోధనను తిరస్కరించేవారిగా, వ్యతిరేకించేవారిగా, త్రోసిపుచ్చేవారిగా, ఓ దేవుడిని అనుమతించేలా చేసే ఆ బలవంతుని క్రియలన్నింటిని కూడా, భ్రష్ట స్వభావ క్రియలన్నింటినీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి శోధన దేవుని దగ్గర నుంచి వచ్చేవి విషమ పరీక్షలు అనుకుంటాడు, కఠినమైన శ్రమలు, కఠినమైన పనులు కూడా ఓ తీసుకువెళ్తున్నారని అనుకుని సందేహించేలాగా, సనిగేలా, గురిగేలా చేసే బలవంతుని క్రియలన్నింటినీ కూడా, దేవుని మీద సందేహించేలా చేసే బలవంతుని క్రియలన్నింటినీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో బంధించి వానికి యేసు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఆత్మ సంబంధమైన శోధనలన్నిటినీ కూడా ఓ దేవుడు మంచి కోసమే, మా అన్నలో ఉన్న మంచితనాన్ని బయటికి తీసుకురావడానికేనని ఓ మనలో ఉన్న దేవుని ప్రేమను, విధేయతను, విశ్వాసాన్ని బయటికి వెలికి తీసుకురావడానికి ఆ కఠినమైన శోధన కూడా అనుమతిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు అనే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లోకి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదల చేస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నాయన దేవుని దగ్గర నుంచి వచ్చే కఠినమైన శోధనల విషయాల్లో ఎవరు నిరసించకుండా, సొమశిల్లకుండా, త్రోటిల్లకుండా ధైర్యముతో, ఓర్పు చేత వారి విశ్వాస పరీక్షల్లో నెగ్గేటువంటి కృపను నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల సేవలో పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా వచ్చే ఆత్మ సంబంధమైన శోధనలకు గల కారణాలను గ్రహించగలిగే మనస్తత్వాన్ని, వివేచించగలిగేటటువంటి మనస్తత్వాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో ఆత్మ సంబంధమైన శోధన, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆత్మ సంబంధమైన శోధనల విషయంలో దేవుని లేఖన భాగాల సత్యాన్ని గ్రహించి వాటిని ఆనందంతో, సంతోషంతో అంగీకరించే విధంగా వాటి ద్వారా దేవుని మహిమను, ఘనతను పొందుకునేలాగా నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల ఆత్మ సంబంధమైన శోధనలన్నీ కూడా మేలుకరమైన పరిస్థితి తుదకు ఆఖరికి అవి మేలు కలిగిస్తాయనేటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లోకి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరి జీవితాల ప్రాణాత్మక ఆలోచన, తలపుల ఉద్దేశాలు, బిడ్డల జీవితాలు, కుటుంబాలు, వారి పరిస్థితుల్లో మాకు నీవుల జీవులు సమస్తం చుట్టూ కూడా ఇదిగో నాయన మీరు కఠినమైన శోధనలని మాకు మేలుకరంగా చేసి ఉన్నారని, ఆశీర్వాదకరంగా చేసి ఉన్నారని, దీవెనకరంగా చేసి ఉన్నారని బిడ్డల జీవితాలు అన్నింటిలో కూడా చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో, గర్భఫలాల్లో, సంఘ పరిచయాలు, అన్నింటి విషయాలు, ఆత్మీయ జీవితాల, శారీరక మానసిక స్థితిగతులు, ఆరోగ్యాలు అన్నింటిలో కూడా మీరు అన్ని మేలుకరంగా చేసి ఉన్నారని లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము డాడీ. ఈ రాత్రి కావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు రక్తకొండ భద్రపరుస్తూ జకర్యా 2:5 అగ్రికల్చర్ ప్రాకారంగా విడుదల చేస్తున్నాం. ఎటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చే కఠినమైన శోధనలకు, అపోహలు, అనుమానాలు ఎక్కడ లేకుండా అవి ఆయా సరిహద్దులు, పొలిమార్లు ఏలుబడి చేయకుండా మొదట యేసుక్రీస్తు రక్తం అరణ్యాలు ఎక్కడాలకి భారద్రోలుతున్నాం. దాన్ని ఆత్మల క్రియలన్నింటినీ కూడా అవి తిరిగి మరలా రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత, కలవరి శిలువ రక్తం చేత, అగ్ని కంచెం జకర్యా 2:5 ప్రకారం విడుదల చేసిన April 14 ప్రకారం పరలోక సైన్య సమూహానికి కావలదొదలుగా మా ప్రాణాత్మ ఆలోచన, తలములు, ఉద్దేశాలు, బిడ్డల కుటుంబాల ప్రతి ఒక్కరి చుట్టూ, ప్రతి స్థితిగతుల చుట్టూ, ఈవుల చుట్టూ ఏర్పడే వస్తూ ప్రతి ఒక్కరి చుట్టూ యేసు రక్తం చేత కంచె వేస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవానికే వందనాలయ.
ఓ విశ్వాసము పరీక్షలు నెగ్గడానికి సహాయం చేయండి. మీ ద్వారా వచ్చే కఠినమైన పరీక్షలన్నింటి ద్వారా మా విశ్వాసాన్ని నేను వృద్ధి పొందించుకోవడానికి ఇంకా థ్యాంక్ యూ మీరు కోరుకున్న రీతిలోకి స్వరూపంలోకి మలచబడడానికి కావాల్సిన కృపను మాలోకి నజరేయుడైన యేసు నామములో విడుదల చేసినందుకే మీ శక్తి గల లేఖనాల ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రికి ఆలస్యం ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవుని నామమున మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయ ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరం ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.